అందరికీ నమస్కారం. నేను మీ హరి. ఈరోజు మన వీడియోలో గత వారం రోజులుగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం, అలాగే భద్రాచలంలో గంట గంటకి పెరుగుతున్న నీటి మట్టం గురించి, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ గోదావరి నది పెరగడం వలన తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చాలా బిక్కుమంట పొందుతూ ఉంటారండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం నవంబర్ నెల వరకు కూడా ఈ గోదావరి నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంటది, తగ్గుతూ ఉంటది. ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా చాలా భయంగా పోతారు. అంతేకాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ 5 నెలల పాటు కూడా వీళ్ళకి సరిగ్గా గోదావరి నది మీద వేటాడడానికి అవకాశం ఉండదు. అలాగని ఈ గోదావరి నదిలో ఏదైనా చిన్న చితక ఏమైనా పుల్ల వస్తాయనుకుంటే అవి కూడా రావడం లేదు. అందువల్ల వీళ్ళకి చాలా మానసికంగాను చాలా ఆవేదన చెందుతున్నారు. వీళ్ళకి మామూలుగా ఏంటంటే ఆదాయం వచ్చే వనరులు ఏమైనా ఉన్నాయంటే అది గోదావరి నది మీద చేపలు పట్టడం, లేదంటే ఎప్పుడైనా పుల్లలు రావడం, అలాంటివన్నీ కూడా వీళ్ళకి ఆదాయం తెచ్చిపెట్టేవి. ఈ 5 నెలలు కూడా వీళ్ళకి ఆదాయం లేకుండా ఉండడం వలన వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇలాంటి గోదావరి నీటి మట్టం గురించి, ఈ గోదావరి గురించి కూడా ఈ రోజు నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తానండి. వీడియో అయితేనే అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు మీరు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. దయచేసి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా చాలా మందికి చేరుతుందండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయొద్దు, మనం వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నానండి. ఈ వీడియోలో నేను తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం తాళపూడి గ్రామం దగ్గర నుంచి చిడిపి వరకు కూడా ఏటిగట్టు పక్కన ఉన్నటువంటి గోదావరి ఉద్రిక్తత, గోదావరి పోటు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా చూపిస్తానండి. ఎందుకంటే గోదావరి గురించి ఎన్ని వీడియోలు చేసినా సరే తనివిదేరతో తగ్గదండి. అలాంటివి ఈ పార్ట్లు కింద మొత్తం గోదావరి పెరుగుతూనే ఉంటుంది. అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఏంటయ్యి మంచినీళ్ళ ఇవాళ వెళ్ళదా పిల్లలకి? పొద్దున్నే వెళ్తాం అంతేమని మధ్యాహ్నం వెళ్ళాం. మధ్యాహ్నానికి అయిపోతుందా? అనుకోవాలా జాగ్రత్త. పొద్దున్నే వెళ్తాం. ఎంత తెచ్చినట్టు మొత్తం మీద టైంకి అయితే అన్నీ అయిపోతాయి. ఎక్కడ ఉంటాం, పొద్దున్న వచ్చేస్తాం. ఏమన్నా పుల్లలు ఏమన్నా లాగా ఏమన్నా పొలం రావడం తక్కువ. ఇవన్నీ ఇసుక నామలు, మామూలు నామలు ఇవన్నీ విన్నారు కదండి. పెద్ద ఆయన చెప్పిన మాటలు అయితేనే మత్స్యకారులు ఒక పరిస్థితి అయితే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే గోదావరి వచ్చినప్పుడు పొద్దున్నే తెల్లవారుజామున 3 గంటలకు కానీ లేకపోతే 3:30కి కానీ లేచి నామలు వేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మధ్యలో ఏదైనా కర్రలు వస్తే కర్రలు పట్టుకుంటారు, లేదంటే నిరుత్సాహంగా మళ్ళీ ఆ గోదావరి ఒడ్డుకి వచ్చేసి యథావిధిగా ఆ పడవలన్నీ కూడా ఇలా పెట్టేసి ఇలాగే ఉంటుందండి. వీడియో అయితే చూస్తున్నానండి.
ఊరేనా మందే? ఊరేనా? ఏంటి పుల్లల గురించి వచ్చావా లేకపోతే చేపల గురించి వచ్చావా? ఊరి టైం పాస్ గురించి వచ్చావా? ఏం పని చేస్తారు మీరు? తాగు పని చేస్తావా? ఎంత పర్లేదా? రోజుకి ఎంత వస్తుంది? రోజుకి 1000 రూపాయలు అంటే నెలకి 30,000. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పని చేయడు కదా నీ దెబ్బకి. అందుకే నిన్ను కూడా చేస్తున్నాను ఇప్పుడు. సొక్క లేకుండా ఎక్స్పోజింగ్ కూడా బాగానే ఉన్నదిలే. ఎన్ని కాయలు ములిగి ఉంటాయండి? ఒక అంచనా వేయగలుగుతారా మీరు ఏమన్నా? ఒక 500-600 కాయలు పోయి ఉంటాయా? అన్నీ ఆ సైజు కాయలేనా? ఇప్పుడు ఉన్న కాడికైతే కోసారు. ఇంకా కొంచెం గోదావరి పెరిగిందంటే ఇవి కూడా మీకు ఉండకపోనేమో. నుంచుండ కూడా ఉండదు. ఇంకా బాగా లోతు ఏరియా కదా ఇది. పొలండి కొంచెం తొందరగానే మేలుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గోదావరి ఉగ్రరూపం ఇంకా చూపించలేదు. గంగమ్మ తల్లికి ఇంకా కోపం అయితే రాలేదు. ఒక నార్మల్గా శాంపిల్ అయితే చూపించింది గంగమ్మ తల్లి. చూడండి విజువల్స్ అయితే ఇలా ఉంటాయి. మొత్తం ఎక్కడో కింద ఉన్నటువంటి గోదావరి మొత్తం పై వరకు వచ్చేసిందంటే ఆసామాసి విషయం కాదు ఇది. ఇంకా కొన్ని రోజులు పోయిందంటే ఈ వర్షాలు కట్ట ఇలాగే ఉంటే కనుక మొత్తం ఏటిగట్టు పై వరకు వచ్చేస్తాయండి. ఏటిగట్టు పైకి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. వీడియో అయితే చూస్తానండి, చాలా బాగుంటుంది వీడియో అయితేనే. ఇక్కడ కొంతమంది చూడండి ఒడ్డున అదే చీరమీన ఉంటుంది కదా, చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండి, చీరమీన ఉంటుంది దాని గురించి వీళ్ళు ఏంటంటే క్లాత్ పట్టుకుని వాటిని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అది దొరికిన తర్వాత ఈ సీజన్లో ఆ చీరమీన కూర అంటే చాలా బాగుంటుందండి. మసాలా కట్ట దట్టించి వండితే సూపర్ అదిరిపోతుంది. వీడియో అయితే చూస్తున్నానండి, వీడియో అయితే అక్కడే స్కిప్ చేయొద్దు. నేను చెప్పినట్టుగానే మొత్తం తాళ్ళపూడి నుంచి కూడా సిడిపి వరకు కూడా కవర్ చేశాను. అయితే మధ్యలో వేగేశ్వరపురం అనే గ్రామం ఉన్నదని గ్రామం రావడం జరిగింది. మనం వేగేశ్వరపురం అనే గ్రామంలో గోదావరి మేరీమాత గోదావరి పక్కనే ఉంటుందండి ఈ యొక్క ఆలయం. ఇది
ఆ టెంపుల్ వరకు కూడా గోదావరి వచ్చేసింది. చూడండి గోదావరి ఎక్కడి వరకు వచ్చిందో మొత్తం మేరీమాత టెంపుల్ వరకు కూడా వచ్చేసింది. మొత్తం అన్ని మునిగిపోయినాయండి. ఆ విజువల్స్ అయితే మీరు చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో విజువల్స్ అయితేనే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూడంగానే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి లొకేషన్లతోటి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ని వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ జై హింద్.